ధర్మం అంటే ఏంటి తెలుసుకుందాం శాస్త్రీయంగా మహర్షి టాక్స్. ధరించున్నది ధర్మం అని ధర్మం అనే శబ్దానికి ఉత్పత్త్యర్థం. ధర్మంలో రెండు రకాలున్నాయి. అవి సామాన్య ధర్మం, విశేష ధర్మం. వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ముందుకు సాగేదే ధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురు ధర్మం. భయభక్తులతో విద్యను ఆర్జించడం శిష్య ధర్మం. ఇంటిని సక్రమంగా నడపడం గృహలక్ష్మి ధర్మం. దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడడం సైనికుడి ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పోషించడం, ఆదరించడం పుత్ర ధర్మం. వృత్తిని గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. ఇచ్చిన మాటను నిలుపుకోవడం సత్యధర్మం. ప్రజలను న్యాయ మార్గంగా ధర్మబద్ధంగా పాలించడం పాలకుల ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడు, ధర్మమే నిన్ను కాపాడుతుంది అన్నది ఆర్యోక్తి. ధర్మ మార్గాన నడవాలి, ధర్మాన్ని గౌరవించాలి అని చెబుతుంది రామాయణం. శ్రీరాముడు ప్రభుధర్మం కోసమే సీతను పరిత్యాగం చేయవలసి వచ్చింది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి బోధించాడు. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే శ్రీకృష్ణుడు పాండవుల పక్షం వహించాడు. ధర్మం గెలిచింది. ఇదే ధర్మం. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.